ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు సీ. ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు రేపు చేస్తే నాకెందుకు, ఇక్కడ కదా కావాల్సింది. ఏ ఫోన్ నుంచి ఎంత వచ్చింది మీరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు. నాకు డాక్యుమెంటేషన్ కదా కావాల్సింది, ఇంప్రూవ్మెంట్. ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది, అక్కడెక్కడ నువ్వేంటమ్మా ఎంతమంది రైతులు ఈ ఊర్లో? 209 మంది ఇచ్చారు ఇప్పటికి. అదేమ్మా 209 మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు, అవునా? ఓకే, 163. ఎంతమంది ఇచ్చారు ఇప్పటికి? ఇంకా 40 మంది ఇవ్వాలా? ఇంకా ఎంత రావాలి ధాన్యం మీకు? 77. ఏంటండి? 14 మంది 10% అయ్యారు. మీకు వచ్చాయా ఫోన్లు? ఏమో వచ్చిందా మీకు? వచ్చిందా? ఆగుతోట వరి వేసినాడు, నువ్వు వేసింది వరేనా? వచ్చిందా ఫోన్? వచ్చిందా మీకు? మీదే వరి వేసావా? ఫోన్ వచ్చిందా? ఉందా ఫోను? చిన్న ఫోన్ అయినా వచ్చిందా అన్న, దానికి కూడా వస్తుంది సార్, మెసేజ్ వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో ఉందా ఫోను? ఓకే, మీరు వరేస్తున్నారా? వచ్చిందా మీకు మెసేజ్? వచ్చిందా? కొంతమంది రిప్లై ఇవ్వడం, మీరు అందరూ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాం సార్. నువ్వు ఇచ్చావమ్మా? నువ్వు ఇచ్చావా? నువ్వు కూడా ఇచ్చావా? మెసేజ్ చూసావు అంతే. రిప్లై మీరండి ఇచ్చారు. ఓన్లీ 10% ఇస్తున్నారు. కారణం ఏంటి? రెండోది కూడా బాధ్యత కూడా లేదని నా అభిప్రాయం. ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనస్సాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఆ పర్పస్ దానికోసం అనమాట. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎన్నిసార్లు చెప్పినా చూశాను. వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు, ఇంకా అక్యురేట్ కట్ చేయాలని. ఇప్పుడు మా వాళ్ళని అడిగాను నేను, మీరు రైతులు పండించారు, మీకు 36 బస్తాలు వచ్చింది, మీకు ఎంత వచ్చింది దిగుబడి? 36 వచ్చింది. మీకు 42 వచ్చింది, 35 వచ్చింది. మీకమ్మా 38 వచ్చింది, 35 వచ్చింది. నీకయా 35 వచ్చింది, 33. మీకు 28 వచ్చిందా? 35. ఒకటి తక్కువ వచ్చింది, 42. హైయెస్ట్ లోయెస్ట్ 33 నీది. 33, 42. ఎన్ని బస్తాలు తేడా? 9 బస్తాలు. ఎందుకు? కారణం ఏంటి? అది మా డిపార్ట్మెంట్ చేయాలి. హెవీ వర్క్ అంటే నువ్వేం మడక దున్నడాలా? ఇప్పుడు ఒకప్పుడు సరే, ఇప్పుడు దున్నడం లేదు. ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది, మెషిన్ వచ్చి కట్ చేస్తుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు, దిగుతావు. ఆయన ఏం చేస్తాడంటే అటా తిరిగి ఊర్లో తిరిగి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి. నేను అందుకే అడిగేది, ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను. ఇప్పుడంతా డ్రోన్స్ వచ్చాయి. మీకు ఇప్పుడు యాప్లో డిసీజ్ని ఐడెంటిఫై చేసే సిస్టమ్ వచ్చిందా? వచ్చిందా? ట్రైన్ చేశారా? ఇప్పుడు నువ్వు పొలాన్ని తిరిగిపోతున్నావు, ఫోన్ తీసుకుంటావు, ఎట్లా ఫోన్ ఉంది కదా, పోయి ఫోన్ ఆన్ చేసి ఒక యాప్ పెట్టుకొని దాంట్లో ఆన్ చేసి చూస్తే మీ పొలంలో తెగులు ఉందా లేదా నువ్వేం చేస్తున్నావు? నీ తెలివితేటలతో 40 ఏళ్ళు వ్యవసాయం చేసావు కాబట్టి నువ్వు డిటెక్ట్ చేస్తున్నావు తెగుల్ని. ఆ ఫోన్లో కన్ఫర్మ్ చేస్తుంది. ఈ ఫోన్ అది పెడతాం, నాకు చేత కాదు.
అది పెట్టుకోవచ్చు, ఒక యాపే. దాన్ని ఆన్ చేసి ఫోన్ 24 గంటలు అందరూ చేస్తున్నావు కదా నువ్వు. కాదండి నాకు కాక నేర్చుకోవచ్చు అంటున్నా. నేర్చుకుంటే ఏం చేస్తారంటే అది మనం ఆన్ చేస్తానే అది ఒక ఐకాన్లో ఉంటుంది. దాన్ని ఆన్ చేస్తాం. ఆన్ చేస్తానే అది ఫోన్ చూపిస్తాం. డిసీజ్ ఉందా లేదో తెలిసిపోతుంది, అంటే తెగులు ఉందా లేదో తెలుస్తుంది. తెగులు ఉందనుకోండి, మనం ఫోన్ చేసి నేను రాబోయే రోజుల్లో ఏమంటున్నారంటే డ్రోన్ పంపించాలని. డ్రోన్ పంపిస్తే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టాలి. ఒకప్పుడంతా పొలం అంతా కొట్టేవాడు మీరు. వాడు మందుల షాప్ వాడు చెప్పేవాడు, వాడు చెప్పినట్టు కొట్టేసేవాళ్ళు. ఆ మందు పని చేస్తున్నా లేదు కూడా తెలియదు, మనం కొడతానే ఉంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. ఇంకా ఎక్కడైతే తెగులుంటే అక్కడే కొట్టి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి మెషిన్స్ వచ్చాయి. అలాంటి మెషిన్స్ అన్ని ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం యూరియా చల్లేవాళ్ళం, కొంచెం గనిం మీద చల్లేవాళ్ళం, బయట చల్లేవాళ్ళం, లోపల చల్లేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఏ పంటకు ఎంత వేయాలనో డ్రోన్ ద్వారా అక్కడే ఇచ్చే పరిస్థితి వస్తుంది. అర్థమైందా? డ్రోన్తో ఇప్పుడు 1 లీటరు పెట్టి కొడుతున్నాడండి. 2 ట్రిప్పులు, ఎకరానికి 2 ట్రిప్పులే తిరుగుతున్నాడు. కలుస్తుందా కలవలేదా అనేది రైతు అభిప్రాయం. అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటా అంటే అవసరమైంది ఎక్కడనే కొడతాం. మీరు చెప్పింది కరెక్టేనండి. ఏంటంటే ఎక్కడ ఉందో అక్కడే కొడతాం. ఇప్పుడు వచ్చిన మిషన్లు ఎట్లా ఉన్నాయో అది రాబోయే మిషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మరిగా. ఎక్కడ తెగులుంటే అక్కడనే కొడతాం. అలాంటి మిషన్స్ వస్తాయి. దానికోసం మేము ఇప్పుడు మిషన్ చూశారు. తేమని మీరు ఒకప్పుడు లేనిపోని సమస్యలు వచ్చేటివి, ఇప్పుడు మోసం చేసే పరిస్థితి లేదండి. సిస్టమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మెషిన్ వచ్చింది, మొత్తం వరి ధాన్యం అంతా నూర్పిడి చేసి వెళ్ళిపోయారు. అవును. దానివల్ల మీకు దిగుబడి పెరిగింది. ఒక 4-5 బస్తాలు పెరిగింది కదా ఎకరాకు. నాకు 16% శాతమే వచ్చిందండి. నీది 16, నీది ఎంత శాతమయ్యా? మీది 17, మీదమ్మా 17, మీదయ్యా 16. కాబట్టి 16-17 మధ్యలో ఉంది. అవునండి. అది సంతోషం ఒక పక్క. రెండోది కూడా దీంతో కొత్తగా వచ్చిన మెషిన్స్ వల్ల మీకు ఇవి కూడా లేవు కదా, ఏది రాళ్ళు మట్టి లేవండి. అవన్నీ క్లీన్ అయిపోయినాయి. పరదాలు వేస్తామండి చక్కగా. ట్రాక్టర్ తీసుకొచ్చింది చక్కగా రావడం లేదు. ఏం రాని. కాబట్టి మనం ఏమంటున్నారంటే రాను ఆధునీకరణ పెరుగుతూ ఉంది. అవునండి. మీకు మనుషులు దొరకడం లేదు. నేను కూడా ఇలాంటి మెకనైజేషన్కి ఎక్కువ పోవాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిన సెల్ ఫోన్ పెట్టుకొని వ్యాపారం షాప్ మారిగా నీ పొలాన్ని నువ్వు చూసుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు రావాలి. ఇంకా ఇంత మునుపరిగా మడకలు దున్నే పరిస్థితి లేదు. దుక్కు చేసిన మిషన్లు వచ్చాయి. పొలం ఇప్పుడు నార్మల్ డేట్ వేస్తున్నారు. మేము దంపమళ్ళు వేస్తాము, మెట్టమళ్ళు కూడా వేస్తాము. అంటే రెండు కూడా ఇప్పుడు జల్లడమే కదా. దంపమళ్ళు అంటేనండి విత్తనాలు నానబెట్టేసి 48 గంటలు తీసి కావేసిన తర్వాత కొడతామండి. అది మొలక 2వ రోజే కనపడిపోతుంది. ఆ నీళ్ళని బయట తీసేస్తామండి. బయటకు తీసేసిన తర్వాత 2వ రోజు ఒకరోజు ఆరబెడతాము, 2వ రోజు మళ్ళీ తడి పెడతాము. ఇంకా తీసేస్తుంటామండి. ఎప్పుడు నీళ్ళు అప్పుడు తీసేస్తుంటాము. 4వ రోజు 5వ రోజు కొంచెం లైట్గా యూరియా కొడతామండి. లైట్గా యూరియా కొట్టిన తర్వాత పచ్చబడుద్ది. మళ్ళీ పచ్చబడిన తర్వాత ఇక ఏదన్నా ఫ్యాక్ట్ కానీ ఏదన్నా కానీ కాంప్లెక్స్ ఎరువులు వేస్తామండి. తర్వాత స్ప్రే చేస్తాము, 2-3 సార్లు స్ప్రే చేస్తాము మడికి. తర్వాత ఏమో కలుపు మందు ఉంటే కలుపు మందు కొట్టిస్తామండి. విత్తనాలు అవన్నీ మీరే తయారు చేసుకుంటారా? కొన్ని విత్తనాలు నా దగ్గర సొంతం పెట్టుకుంటానండి. ఇప్పుడు 42 బస్తాలు అన్నాను చూసారా, ఒక 10 బస్తాలు నేను ఉంచుకున్నానండి. 10-21 ఉంచుకున్నాను. కొన్ని వాడుకుంటాను, కొన్ని అయితే ఇప్పుడు ఆ విత్తనానికి పెట్టుకుంటాను. ఒక 7 ఎకరాల మట్టికి 10-21 వేసానండి. 13-18 ఏమో 7 ఎకరాలు వేసానండి. దానికి దీనికి క్యాలిక్యులేషన్ 1 బస్తా తేడాతో వచ్చింది. అయినా కానీ నాకు పంట దిగుబడి బాగా ఇప్పుడు నీకు ఎంత అప్పు ఉంది? ఎవరిది అప్పు? అప్పు అండి 3 లక్షలు 4 లక్షలు దాకా ఉంటుంది. నీకెంత అప్పు ఉంది? 2 lakhs. ఏం లేదు. నీకమ్మా? క్రాప్ యూజ్ చేసే అప్పు బ్యాంక్ యూజ్ చేస్తుంటారు సార్. ఇయర్లీ
అంటే వ్యవసాయం వల్ల అప్పు వచ్చిందా లేకుంటే ఇతర ఖర్చుల వల్ల వచ్చిందా? లేదు సార్, వ్యవసాయం వల్ల లాస్ట్ ఇయర్ బాగా డ్యామేజ్ అయ్యాయి సార్. సో దానివల్ల డ్యామేజ్ అయింది. మీరండి లోన్ లేదు. మీ పిల్లలు ఎక్కడ పని చేస్తారా? ఎక్కడ పని చేస్తారు? అబ్బాయి అమ్మాయి యూఎస్లో డబ్బులు పంపిస్తారా? పంపించకపోయినా మీ పని మీరు చేసుకుంటున్నారు, అప్పులేం చేయలేవు. ఎన్ని ఎకరాలు మొత్తం మీది? 5.5 ఎకరాలు. 5.5 ఎకరాల్లో మీరు ఎక్కడ నష్టం రాలా? ఏంటి పెద్ద నువ్వేంటి అప్పు ఉందా? ఏం లేదు. పిల్లలు ఏం చేస్తారు? ఆటో ఒక ఆయన, ఇంకొక ఆయన కూలి పని చేస్తాడు, స్కూల్ వ్యాన్ తోలుతాడు. ఓకే, నువ్వు తమ్ముడు? లాస్ట్ ఇయర్ చాలా డ్యామేజ్ అవుతుంది సార్. 1000 రూపాయలు ఇచ్చారు బస్తాకి. 1,80,000 లోన్ తీసుకున్నాం. ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్టు వచ్చింది? అప్పుడు పొట్టు తడిసిపోయి బాగా డ్యామేజ్ అయింది సార్. బాగా పడిపోయింది. అంటే వాటర్ బయట వెళ్లకుండా పోవడం వల్ల కాదు. కాదు, ఇప్పుడు డ్రైనేజ్ కరెక్ట్గా ఉంటే మనకు అంత నష్టం రాదు కదా? లేదు సార్, కాలువలు తవ్వించాలి సార్, బాగా ప్రాబ్లం ఉంది. కొన్ని కాలువలు తవ్విస్తున్నారు, కొన్ని కాలువలు తవ్వించుకోవడం, వస్తాం రావడం పోవడం శుభ్రంగా ఉండాలండి. అదే 5 సంవత్సరాలు కాలువలు తోవడం మానేశారు, మురికి కాలువలు తీయడం మానేశారు. నేను ఎన్నిసార్లు పోరాడాం, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు అవన్నీ సిస్టమేటిక్ చేస్తాం. మీరు ఏ సీజన్లో పంట వేస్తున్నారు? జూన్లోనే వేస్తున్నారా? జూన్లోనే వేయలేమా? జూన్లో ఏవి వచ్చండి, కాలం నీళ్లు మాకు రావు కాబట్టి నేను ఇస్తాను, నీళ్ళు ఇస్తాయి. నీళ్ళు ఇస్తే వేసుకుంటాం. జూన్లో రావు సార్. జూన్లో కాలువ సరిలేదు, కాలువ మా కాలువ కాదు. మీ కాలువలను రెడీ చేసి జూన్లోనే నీళ్ళు ఇస్తే పంట వేసుకుంటారని అడుగుతున్నా. వేసుకుంటాం సార్. వేయలేరండి, లోగడ వేసేవాళ్ళు ఇప్పుడు జూన్లో వేస్తాను, కుదరదు, వేయలేరు. ఏవి నేను అడిగేది ఏంటంటే, సైక్లోన్ రాకమునిపే పంట తీసుకుంటే బెటర్ కదా అని. మీకు గోదావరి నీళ్ళు ఎందుకు తీసుకొచ్చాను నేను? పట్టిసీమ మీకు అక్టోబర్ నవంబర్లో నీళ్ళు వచ్చేటివి. దానివల్ల డిసెంబర్లో నవంబర్లో పంట వచ్చి మీరు చాలాసార్లు నష్టపోయారు. అందుకనే పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు పులిచెంతల్లో కూడా నీళ్లు పెట్టాం. ఆ నీళ్లు ముందుగానే రిలీజ్ చేస్తాం నారుమళ్ళకి రిలీజ్ చేస్తే మీరు పంట వేసుకుంటారని అడుగుతున్నా. చెప్పేది ఏంటంటే వాటర్ ఇస్తే ఎందుకంటే ఈ కాలువ కాలేజీ ఇల్లు కట్టేసేసారు, ఇటు పక్క ఇల్లు కట్టేసేసారు. ఆ నీళ్ళు ఏమో రావట్లేదు సార్. ఆ నీళ్లు రాకపోవడం, అక్కడ వరకు నీళ్లు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే, ఒక ట్రాన్స్ఫరం పెట్టి 4 మోటార్లు ఇస్తే శుభ్రంగా పండించుకుంటాం సార్. అంటే అక్కడ నీళ్లు రాకుండా రావట్లేదు సార్. రాని అసలు పూడిపోయి ఉంది కాలువ. ఆ కాలువ తవ్వించేస్తే పోతుంది కదా అని మళ్ళీ లిఫ్ట్ పెడితే కరెంట్ కావాలి కదా. ఎన్క్రోచ్మెంట్స్ తీసేయడమే. కాలువలు ఎంత చేస్తారు ఎన్క్రోచ్మెంట్స్? వస్తాను లేదు. పొలం ఒక వచ్చే నీళ్లు ఇది చేయడం ఏంటి? మిగిలిన భూమి ఓకే, కానీ అదర్వైజ్ ఇంకొక పని ఏంటంటే, అక్కడనే ఒక పైపులు వేసి నీళ్లు తీసేసాం. పైపులు వేసుకొని పైపులు వేసేసి నీళ్లు తీసుకొస్తామని ఉంటే క్లియర్. మరి ఆశయం కూడా మితం ఉండాలి. ఎట్లా వేల్పూర్లో కూడా అట్టాకే పెట్టారు సార్. 6 మోటార్లు పెట్టారు, నీళ్లు తోడతారు. కాదు, మరి నీళ్లు తోడాలంటే మళ్ళీ నాకు కరెంట్ ఛార్జీలు అవుతాయి. అంటే కాకుండా పక్కనే ఎక్కడన్నా ఉంటే పైపులు వేసి ఆ పైపులో నీళ్లు ప్రాసెస్ చేయడం. ఆ కాలువ మాత్రం ఆ ఊరు వరకు. ఆ కాలువ బాగా మెరక ఉంది కదా సార్. ఆ మెరకను చాలా మెరక తీయాలి సార్. ఇళ్ళు ఉన్నాయి సార్, అసలు పొక్కలైనా వెళ్ళదు సార్. కాలువలోకే వదిలేస్తున్నారు. అసలు ఆ కాలువ వచ్చినప్పుడు మాకు బ్రహ్మాండంగా చెత్తను తీస్తారనుకోండి, చెత్త తీస్తే అప్పుడు అవుతుందా? చెత్త తీసినా అవుతుంది సార్. అవు సార్.
ఆ డ్రైనేజ్ మొత్తం దాంట్లోనేనండి. అసలు చూస్తే ఇందులో నువ్వు పనిచేయి, ఇరిగేషన్ రమ్మని కలెక్టర్ గారు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని ఆల్టర్నేటివ్ ఏముంది, ఎట్లా నీళ్లు ఇవ్వగలుగుతామో ఇన్ సీజన్ మీరు వర్కౌట్ చేయండి. నేను మాట్లాడతాను, దానికి ఎట్లా పరిష్కారం చేయాలో చేద్దాం. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అయితే బాగానే ఉంది, మీకు సార్ మీకేం ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లం ఏమి లేదు సార్. దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాం. వేరే పంటలు మీరేం వేస్తున్నారు? పంట ఎంత ఉంది మీకు? ఓన్లీ 2 years ఉంటుందా? మళ్ళా మార్చాలనా? 2 ఏళ్ళు ఏటా 1 ఎకరం వేస్తూ ఉంటామండి. లేత 3 నెలలు అవిసెలు పెంచుతామండి. జూన్లో అవిసెలు పోతాము. జూన్, జూలై, ఆగస్టుకి అవిసి పెరిగిపోద్దండి మనిషి ఎత్తు. తమలపాత కోసుకొచ్చి వేస్తామండి. ఎంత వస్తుంది ఎకరాకి? అంటే ఒక సంవత్సరం ఖర్చులే వస్తాయండి, రావండి. నిరుడు 1000 రూపాయలకి కూడా కోయిలు ఆకులు నడకలేదు. ఇక ఈ ఏడు ఇప్పుడు 3000 ఉందండి దిగుబడి.